నెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు మరుమారు ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు బదులు ఏమో అది
ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలై నాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ దినము నాయన వివాహము ఆయన జరుగుటకు మీరు నిశ్చయించి నిర్ణయించి సిద్ధపరిచిన విధానం పట్టుకున్నారు. ఈ కుమారుడు ప్రభా ఇమ్మానుయేలు తల్లి గర్భంలో నుండి పుట్టిన మొదలుకొని బాల్య దినమందు యవనకాలమందు కాచి కాపాడిన దేవుడు ఆయనానికి ప్రభా యవనేచ్ఛలను విడిచిపెట్టి పరిశుద్ధముగాను పరిపూర్ణముగాను జీవించుకొచ్చినట్లు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచిన విధానం పొందినాడు. ఆయన సుకన్యాన్ని జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులను ప్రేమించి నాయనాన్ని ప్రభా వారికి బహుమానం ఇచ్చినటువంటి ఆ బహుమానము దినము కుమారుని సిద్ధపరచబడుతూ మీ కృప సహాయం చేసినాను.
ఇద్దరు ప్రేమించి ఇచ్చిన ప్రభావ తల్లిదండ్రులను ఆయన చెల్లెలు భర్తను ఆయన పిల్లలను కూడా జ్ఞాపకం చేస్తాను. అలాగే నేను ఆయన ప్రభావిస్తున్న ప్రధానంగా అలంకరంగా ఉంచబడిన ప్రభావ ఆత్మకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అందరికీ అలంకరంగా ఉంచినందుకు ఈ కార్యక్రమాన్ని నీ ద్వారా జరిగిస్తున్న జ్ఞానం బట్టి వివాహము అన్ని విషయంలో ఘనమైన జరుగుతున్నారు ప్రభావ. అందును బట్టి ఈ యొక్క వివాహాన్ని ప్రభావ ఘనముగా నాకు ఇచ్చిన ప్రభుత్వం బట్టి నీకు వందనాలు. మీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. వీరిద్దరు జతపరచబడి భార్యాభర్తలని ప్రభుత్వాన్ని ప్రకటన చేయబడినంత కాపుల నుంచి నడిపించమని నీ శక్తియు నీ బలము నీ కృపాన్ని కాపుల నుంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని అది కాలు మొదలుకొని చివరకు ఇంతవరకు తల్లిదండ్రులు ఆదరించండి, కృప చూపండి, మహిమ తెచ్చుకోండి. ఏ విధంగా చెప్పిన ప్రభావిస్తున్న ప్రేమ రాగం పంచినది నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించుచున్నానని చెప్పిన దేవుడు తండ్రి. నన్ను ప్రేమించేవారిని నేను ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు కనుక ఈ మహిళ నీ కౌట ఫలించు ద్రాక్ష వలవలి ఉండునని చెప్పిన దేవుడు. నీ పిల్లల భోజనం బల్ల చుట్టూ ఉంటుందని లేఖనం రాయబడి అలాగే నీ కుమారుని తన ధాన్యములతోని ఆయన ఐశ్వర్యంతో పిల్ల పాపలతో నీ కృపలో భద్రపరచుటకు ఆయన సైకి వస్తున్నారని అది దినము నీ కృప చేత భద్రపరచడం అన్ని విధాల కృప చూపమని తెచ్చుకోండి. దీవించి నీ కుమారుని ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను ఆ పరలోకపు తండ్రి. యేసు రక్తమే యేసు నామములో ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొరియ పిల్ల భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ప్రకటన 21:9-10 వచనములు. బంగారు బొమ్మ నీవమ్మా, వధువు సంఘమా రావమ్మా. బంగారు బొమ్మ నీవమ్మా, వధువు సంఘమా రావమ్మా. శృంగార ప్రభువు యేసమ్మా, వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మా. శృంగార ప్రభువు యేసమ్మా, వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మా. బంగారు బొమ్మ నీవమ్మా,
వధువు సంఘమా రావమ్మా. పశ్చాత్తాపమే పెళ్లి చూపులమ్మా, పాప క్షమాపణే నిశ్చితార్థమమ్మా. విరిగిన మనస్సే వరుని కట్నమమ్మా, నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా. గురియ పిల్ల రక్తములో తడిసిన పవిత్ర కన్యవై నిలిచేవమ్మా. పవిత్ర కన్యవై నిలిచేవమ్మా. బంగారు బొమ్మ నీవమ్మా. వధువు సంఘమా రావమ్మా. కొరడా దెబ్బలే పెళ్లి నలుగమ్మా, అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా. నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా, ముళ్ళ కిరీటమే పెళ్లి ముసుగమ్మా. ప్రకాశమయమై నిర్మలమైన పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా. పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా. బంగారు బొమ్మ నీవమ్మా. వధువు సంఘమా రావమ్మా. పెళ్లి కుమార్తె లేచి నిలుచునండి. పరిశుద్ధ వివాహంలో జతపరచుటకు దేవుని సముఖమందులు ఈ సభ ఎదుటను మనం కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి ఉండి క్రీస్తునకును ఆయన సంఘమునకు గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయ కానాలో వివాహం క్రీస్తు వెళ్ళటం వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించారు. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినది పరిశుద్ధ లేఖనం ఒప్పుకొనుచున్నది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండాను తులకనగాను కామాతురతగాను కొనుకొనకూడదు. కానీ వివాహం ఏర్పడిన హేతువులకు తగినట్టుగా మొదటిది దేవుని చింత ప్రకారం మనుషు జాతి వృద్ధి పొందినట్లు, పిల్లలు ప్రభు యొక్క భయమునందులు క్రమశిక్షణందులు ఆయన పరిశుద్ధ నామకు మహిమకరంగా పెంచబడినట్లు వివాహం ఏర్పడి ఉన్నది. రెండవది దేవుని చే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులో పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది సుఖ దుఃఖంలో ఒకరికొకరు తోడుగాను సహాయంగాను ఆదరణగాను ఉన్నట్లు ఇది ఏర్పడి ఉన్నది. తగిన హేతు ఏదైనా ఎవరైనా కనపరచగలిగినట్లయితే ఇప్పుడే చెప్పవలేదు, లేదా ఇక మీద ఎప్పటికీ ఊరుకొనవలేదు. జతపరచబడిన వారు కాలనియు వారి వివాహం యథావిధిగా ఉన్నదనియు నేను బావుగా రూఢిపరుచుకున్నాను.
కాబట్టి హృదయ విక్షేపణను బయలుపరచబడు భయంకరమైన విమర్శల బంధు నేను ఉభయులను ఉత్తరమేయులు కనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరైనా ఆటంకమైన తెలిసిన పక్షమున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ స్త్రీని నీ పెళ్లి భార్యనుగా చేసుకుందువా? చేసుకుందాం. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధులను ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల వల్లక మీరు ఉపయోగ బ్రతుకు కాలం అంతయు ఈమెకే భర్తవై ఉందువా? నీ పెళ్లి భర్తనుగా చేసుకుందువా? ఇతనిని ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతనిని కాపాడి ఇతరులను వల్లక మీరు ఉభయులు బ్రతుకుకాలం అంతయు ఇతనికే భార్యవై ఉందువా? వివాహం చేసుకున్నకు ఈ స్త్రీని పురుషునికి చూడ దయచేసి ముందుకురా. సుకన్య అని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. ఇమానియల్ వినోద్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేము కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. పురుషుల మీదకి నీ ఆశీర్వాదమును పంపుము.
వీరు ఈ మంగళసూత్రమును ప్రమాణ సూచకముగా ఇచ్చిపుచ్చుకొని ఒకరికొకరు చేసుకున్న ప్రతిజ్ఞను ఒడంబడికను నెరవేర్చి సంపూర్ణ ప్రేమతోను సమాధానంతోను ఎప్పుడునూ కలిసి నమ్మకముగా ఉండి నీ ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నట్లు అనుగ్రహింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దేవుడు జతపరిచిన వారిని మనిషి ఎవడును ఎడబాపకూడదు. ఇమ్మానియల్ వినోద్ కుమార్ ప్రచురపరిచినారు గనుక ఒకరికొకరు ప్రమాణం చేసి మంగళసూత్రమును ఇచ్చిపుచ్చుకొనున్నట్లు చేతులు కలుపునట్లు దాన్ని తెలిపినారు గనుక వీరిద్దరు భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరట నేను ప్రకటించుచున్నాను. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభు మిమ్మల్ని కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఇహమందు అనుకూలముగా కాలం గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరములతోనూ మిమ్మల్ని నింపును గాక. చూడండి మా ఆ చేయి పైకి ఎత్తు, ఎడం చేయి. ఓకే చూడండి, నాకు కొంచెం తల దించున్నా, కిటికీలో కానీ చూడండి కానీ గుడ్లలో కానీ వెయిట్ వెయిట్ ఎలాగా ఉండండి. ఓకే చూడండి మా వెయిట్ వెయిట్ మా ఇక్కడ చూడ ఒకసారి. పట్టుకోను వినయన పట్టుకోండి. చూసుకో కొంచెం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదివి వినిపించబడిన సందర్భంగా, మరియు దేవుడైన యెహోవా నన్ను ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయాలనుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటనున్న మాంసమును పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఇందురు. తన వాక్యాన్ని ఆస్వాదించుడుగా. క్రీస్తునందు ప్రియమైన దేవుడు అన్నారు. ఇమ్మానియల్ వినోద్ కుమార్ సుకన్యలకు సుకన్య ఫ్రీ కూర్చోండి. బాగా పెళ్ళైపోయింది. ఈ పలుగురాలపల్లి పాస్టర్ అందరి పక్షాన చైర్మన్ కులాల వారు రెవరెండ్ సిహెచ్ రవిబాబు గారి పక్షాన ఇంతవరకు టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు అటెన్షన్ ఉండాలన్నా, ఇప్పటి నుండి అటెన్షన్ ఉండాలా, నో టెన్షన్స్. నువ్వు అనుకుంటున్న మనసులో ఏది బాబు స్టార్ట్ అవుతుంది ఇప్పుడైనా, ఏం భయపడాకు. సుకన్య చాలా సుకన్య అంటే మంచిది, మంచి అమ్మాయి కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ ప్రత్యేక సమయంలో మీ మామగారు ఉయ్యలవాడ పాస్టర్ చైర్మన్ రెవరెండ్ జీవముల మా యేసయ్య నీ పాదములకు స్తోత్రముందరానికి చెల్లిస్తుంటున్నాం. ఇమ్మానుయేల్ వినోద్ కుమార్ని అలాగే అతని సుకన్యను ప్రభువా వివాహ వ్యవస్థలోకి నా తండ్రి మీరు నడిపించిన దాన్ని బట్టి నీకే స్తోత్రం. ఒక కుటుంబంగా నా తండ్రి వారిని నడిపించారు, అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయినా ఈ వాక్యము ద్వారా చక్కగా వారి కుటుంబాన్ని నిర్మించుకోవడానికి అలాగే నా తండ్రి ప్రభా చేరవచ్చిన బిడ్డలందరూ కూడా అనేక మంది వివాహం చేసుకున్న వారు ఉంటున్నారు, వివాహం కావాల్సిన వారు ఉంటున్నారు. అయ్యా నా తండ్రి వారితోనూ మా అందరితో ప్రభా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. హస్బెండ్ అండ్ వైఫ్ మే ట్రీట్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ, హెల్ప్ అండ్ ఎంకరేజ్ విత్ అదర్ విత్ ద లవ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ వివాహము అన్నటువంటిది నిజంగా భార్యాభర్తలు ఒకరికొకరు పరస్పర గౌరవము మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నటువంటిదే వివాహ వ్యవస్థ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. రెండోదిగా గమనిస్తే పిల్లరా, ఈ వివాహం అనేటువంటిది కుటుంబం అనేటువంటి పవిత్ర వ్యవస్థను ఏర్పరిచి స్త్రీ పురుషులను పవిత్రమైనటువంటి ప్రేమ సహచర్యం నందు ఐక్య బంధముగా ఏర్పరచున్నటువంటిదే వివాహము. స్త్రీ పురుషులు ఇరుగురు పవిత్రమైనటువంటి బంధంలోనికి వచ్చేటువంటిదే ఈ వివాహ వ్యవస్థ అనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కనుక ఈ వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కనుక ఆదాము అవ్వల ద్వారా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట, అంతవరకు ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తనకు సాటైనటువంటి సహాయముగా స్త్రీని నిర్మించిన విధానాన్ని మనం కూడా చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక పురుషుని యొక్క పక్కట ముగ్గును తీసి స్త్రీనిగా దేవుడు నిర్మించడం అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఎక్కడ ఉన్నా ఎన్ని సంబంధాలుగా మనం చూస్తూ ఉంటున్నా చివరికి ఏం దొరుకుతుందంటే ఆయన పక్కట ముగ్గే దొరుకుతూ ఉంటుంది. ఈ వివాహ వ్యవస్థ ఎంతో ఘనమైనటువంటిది, అది ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో పరిశుద్ధమైనటువంటిది అనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక ఈ బైబిల్ మనం గమనిస్తే పిల్లలారా, భార్య దొరికిన వానికి మేలు దొరికేదనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథము 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరుకుతా ఉంది. చాలా మంది ఈ దినాలలో వివాహం కాకుండా చాలా మంది ఉంటా ఉంటున్నారు. 30 ఏళ్ళు దాటినా కూడా వివాహం కానిటువంటి వారు చాలా మంది ఉంటా ఉన్నారు. ఇంకా ఎక్కువ 40 ఏళ్ళు అయినా కూడా ఇంకా వివాహం కాని వారు ఉంటారు. అంటే కారణం ఏంటంటే ఈ వివాహము వ్యవస్థ ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలో దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడనే విషయాన్ని కూడా ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. భార్య దొరికిన వానికి మేలు దొరికిను, అటువాడు యెహోవా అనుగ్రహము పొందినవాడు. యెహోవా అనుగ్రహం కావాలి. వివాహం కావాలంటే దేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది కావాలి. ఈ అనుగ్రహం లేని వారు చాలా మంది ఉంటా ఉంటున్నారు. దేవుని యొక్క అనుగ్రహం పొందలేక రోజుల తరబడి సంవత్సరాల తరబడి అలాగనే ఉంటా ఉంటున్నారు ఎన్నో చూసినప్పటికీ. అంటే దేవుని యొక్క అనుగ్రహము ఇమ్మానుయేలు పైన దేవుడు అనుగ్రహించాడు కనుకనే ఒక కుటుంబ వ్యవస్థలోనికి ఇమ్మానుయేలు రాగలుగుతున్నాడు అనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇంకొకటి మాట ఏంటంటే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య సుకన్య కదా, అంటే మంచి భార్య. కనుక ఒక సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా, దేవుడు ఇచ్చేటువంటి దానము. ఇంకా ఈ ప్రసంగ గ్రంథంలో మనం ఈ సామెత గ్రంథంలో ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు గుణవతైన భార్య దొరుకుతారు, అటుది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అమ్మా? సముద్రం దొరుకుతాయి. చేపలు వలలేస్తే దొరికినట్టుగా ముత్యాలు అయితే దొరకవు కదా. దాని కొరకు చాలా ప్రయాసపడాలి. దాని కొరకు చాలా ప్రయాసపడిన తర్వాతనే ఆ ముత్యాల హారం ధరించడానికైనా కానీ చాలా విలువైనటువంటిది అనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు చాలా మంది పెళ్ళికి చాలా చక్కగా ముస్తాబై వచ్చినారు. 3 లాకర్లు తీసి తర్వాత ధరించుకొని అది పెళ్ళి అయిపోతారు, మళ్ళీ చేస్తారు. ఫస్ట్ లాకర్ తీసి మళ్ళా లాకర్ తీసి చక్కగా పెట్టుకుంటా ఉంటారు. అనగా ఎంతో భద్రంగా పెట్టుకుంటా ఉంటాం. అంటే ఈ లోకంలో క్షమైపోయేటువంటి ఈ యొక్క వస్తువు, ఈ బంగారానికి అంత విలువ ఇస్తుంటున్నప్పుడు అంతకంటే విలువైనటువంటిది భార్య అనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అందుకే ప్రభువు గుణవతైన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. ఈరోజు చాలా మంది చూస్తూ ఉంటాం పల్లెటూరులలో ముత్యమైనటువంటి అమూల్యాన్ని కూడా ఏం చేస్తారంటే కాళ్ళతో తొక్కుతూ ఉంటారు, రకరకాలుగా వేధిస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి నడిపిస్తూ ఉంటున్నారు. అయితే ప్రభువు చెప్తా ఉన్నాడు, ఒక్కసారి ఆమె వెళ్ళిపోతే చాలామంది ఈ దినాలు నేను పేపర్ చూస్తూ ఉంటున్నా, భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకని? అంత విలువైనటువంటిది కనుక ఇక్కడికి చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద, అంటే
భర్త మీద ఉంది అనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకే ఈ 30వ వచనంలో అంటది, అందం మోసకరం సౌందర్యం వ్యక్తము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు మనకున్నటువంటి అందాన్ని బట్టి మనకున్న ఆస్తిపాస్తులను బట్టి మనం చాలా వెరువిగుతూ ఉంటాం. అయితే ప్రభు అంటాడు అది కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది అనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, స్త్రీలారా ప్రభునందు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. కనుక భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే ప్రభు చెప్తున్నాడు, తన శరీరాన్ని అలాగైతే ప్రేమించుకుంటున్నాడు. బహుశా ఇమ్మానుయేలు ఇక్కడి నుంచి మైదుగురు పోవాలనుకున్నాడు అనుకో, గున్నపాట్నం వెళ్తాడా? కాదు కదా. బాగా చక్కగా స్నానం చేసి 2-3 సార్లు సబ్బు పూసి స్నానం రకరకాల మంచి ఇంటికి వేసి బాగా హ్యాపీగా మంచిగా వెళ్తా ఉంటాడు. అలాగే నీ శరీరాన్ని ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటున్నావో అలాగే నీ భార్యను కూడా ప్రేమించాలి అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాగే ఈ స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈ లోబడి ఉండటం ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి దీవెనలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కనుక శారా తన యజమానుడైన అబ్రహాముకు లోబడుట ద్వారా ఆమెకు చక్కటి పిల్లల్ని, సంతానాన్ని దేవుడు అనుగ్రహించుంటున్నాడు. కనుక లోబడుట ద్వారా అనేకమైనటువంటి మేలులు అనేటువంటిది స్త్రీలు కూడా పొందుకోగలుగుతారనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్టు, స్త్రీలారా భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారి నిష్ఠూర పెట్టకుడి అంట. ఇక్కడ చాలా విలువైనటువంటి ఈ విషయాలని ఒకసారి మనము ఈ వాక్యానుసారమైన జీవితంలో ఉంటే ఎంతో మేలులు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. చివరికి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా, మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ మన చెప్పనమ్మా 10 ఆజ్ఞలు చాలా చక్కగా చెప్తాను. 5వ ఆజ్ఞ ఏంటి? 5వ ఆజ్ఞ ఏంటి? కాదు, 5వ ఆజ్ఞ 5వ ఆజ్ఞ ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. 2 మేలులు చాలా ఉంటా ఉన్నాయి. చాలా మంది అర్ధాయుష్తోనే వెళ్తా ఉన్నారంటే కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట వినకపోవడం ద్వారా. వారి మాట వింటే పరిపూర్ణమైనటువంటి ఆయుష్, దీర్ఘాయుష్లుగా వారి యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క దీవెనలు అవసరం మనకి. కనుక ఈ దీర్ఘాయుష్మంతుడుగా ఉండడానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞాతిక్రమం పాపంలో వచ్చే జీతము మరణము. కనుక ఆజ్ఞను మనం పాటించాలి. ఏంటంటే 5వ ఆజ్ఞ ప్రభు చక్కగా చెప్తా ఉంటున్నాడు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ఈ మేలులు ఈరోజు నిజంగా ఉమ్మడి కుటుంబాలలో ఉన్నటువంటి ఆశీర్వాదము సపరేట్ కుటుంబాలలో లేదు. చాలామంది వచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి కుటుంబం ఎదుర్కొంటాడు. అన్న ఈయన్న లేకపోతే నాన్న అందరూ కూడా ఒక చేసి ముందుకు నడిపిస్తారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం కాకుండా సపరేట్ కుటుంబం అనుకో, నీ కష్టం నువ్వు వేరుపోయినావు, నీకుతో నాకేం సంబంధం లేదు. ఇలాంటి అనేక కుటుంబాల వ్యవస్థలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి మేలు, అనేకమైనటువంటి దీవెనలు తల్లిదండ్రులతో ఉండడం ద్వారా కూడా ఆశీర్వాదాలు ఉంటాయనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తా ఉన్నా. సన్మానం అంటే రోజు శాలువా కప్పి తల్లిదండ్రులకు సన్మానం చేయాల్సిన అవసరం లేదు. 3 పూట్ల ఇంత భోజనం పెట్టడానికి ఈరోజు అనేకమైనటువంటి వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు ఎక్కువగా ఉంటా ఉన్నాయి. కారణం ఏంటంటే, అయ్యా మీ అమ్మని నేను చూసుకోలేను, మీ అమ్మ నాకు పడ్డం లేదు, ఇలాగ అనేక రకాలుగా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించక మన కుటుంబాలు కూడా చెల్లాచెదరైతా ఉంటున్నాయి. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, మీ జీవితాలలో మీ తల్లిదండ్రులకు ప్రాముఖ్యత ఇస్తే, మీ తల్లిదండ్రులకు మంచి ప్రాముఖ్యత మీరు ఇచ్చినట్లయితే మీ కుటుంబం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వర్ధిల్లుతుందనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. తల్లిదండ్రుల యొక్క మనసును మనం గాయపరిచేటువంటి వారంగా ఉండదు.
వారిని ప్రేమించేటువంటి భార్యాభర్తలుగా ఒక కుటుంబ వ్యవస్థలోకి మీరు ముందుకు సాగాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ప్రతి దినము ప్రార్థన సహవాసంతో మీరు ముందుకు సాగాలని. ఎందుకంటే మూడో వ్యక్తికి స్థానం ఇవ్వదు. మూడో వ్యక్తిగా ప్రభువు అయినటువంటి దేవుడు మీకు మూడో వ్యక్తిగా ఉండాలి. మీ సమస్యలు వస్తే ప్రభువుకు చెప్పుకోవాలి, మీ బాధలు ఉంటే ప్రభువుకు చెప్పుకోవాలి. ఆయనకి మించినటువంటి సహకారి ఎవరు కూడా ఉండరు. కనుక ఆయనే మీ సమస్త సమస్యల నుంచి విడుదల అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక వివాహం అనేటువంటిది నిజంగా చాలా ఉన్నతమైనటువంటి ప్రణాళికతో ఏర్పాటు. కానీ మీరు ఇరుగురు కూడా ఇతరులకు సాక్షాత్కారంగా ఇటు ఎవరైతేనేమి పులువురైతేనేమి ఒక మంచి కుటుంబ వ్యవస్థలో మీరు ముందుకు సాగాలని ప్రభుపేట జ్ఞాపకం చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమానురాగాలతో ముందుకు వెళ్ళాలని ప్రభుపేట జ్ఞాపకం చేసుకుంటూ ఈ కొద్ది వాక్యం దేవుడితో నవీకులో దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాటల చేత నూతన దంపతులను ఆశీర్వదించినందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారునికి ఇరువురు మరి బంగారం ఏమైనా తీసుకుని వచ్చింటే దయచేసి ముందుకు రండి. మెయిన్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు సహకరించుకోవడమే, అంతేనా? ఇమాన్యుల్ చూడు ఎంత చక్కగా. ఎస్ ఎస్ గుడ్ గుడ్ మార్జు.
వారిని మాటలకు నీ ప్రేమ చూసినట్టుగా ఆశీర్వదించమని మా ప్రభువు యేసుక్రీస్తు వారిని వేడుకొనుచున్నాం. కనికరం గల ప్రభువా, పరలోక తండ్రి, నీ దయావరం వల్ల మనుష్య జాతి వృద్ధి పొందుచున్నది కనుక ఈ దంపతులకు పిల్లలు స్వాస్థ్యం అనుగ్రహించు. నీకు స్తుతి కలుగుతారు కలుగులాగా తమ పిల్లలు క్రీస్తు మతానుసారంగాను భక్తిగాను తెరువులు చూచు వరకు వీరు దివ్య ప్రేమతోనూ సత్ప్రవర్తనతోనూ అనుకూలముగా కనపడుతున్నట్లు వీరిని ఆశీర్వదించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. వినుత్తమైన నేర్పుతుంది మరియు క్రీస్తు యేసుకు ఆయన సంఘములకు గల ఏకత్వం ఆత్మ సంబంధమైన వివాహము సూచించుటకై వివాహం స్థితి దివ్యమైన మర్మంలో ఉన్నట్లు మాట్లాడదండి. తన శరీరం వల్ల తన భార్య అయిన సంఘమును ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్లే ఈ పురుషుడు ఇమ్మానుయేలు వినోద కుమార్ ఈ పురుషుడిని వాక్య ప్రకారం తన భార్యను అనే సుకన్యను ప్రేమించున్నాను. ఈ స్త్రీ కూడా ప్రతివతయు తన ప్రేమించున్నది అతని ప్రియాలను నమ్మకస్తురాలై ఉండి సంపూర్ణ శాంతంతోనూ శుభ్రతను సమాధానంతోనూ పరిశుద్ధతను భక్తి గల ఇల్లాలుగాను వెంబడించలేన ఈ నీ సేవకులను కటాక్షింపు ప్రభువా. ఈ దంపతులను ఆశ్రయించి మీరు నిత్య రాజ్యాలకు వారసు ఉన్నట్లు అనుగ్రహింపమని మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం కాపుదల చేరిన మనకును ఈ సమయంలో ప్రభు సన్నిధిలో జతపరచబడిన నూతన దంపతులు ఇమ్మానుయేలు వినోద్ కుమార్ సుకన్యలకు వారి ఇరువురు కుటుంబాలకు ప్రభుత్వ పర్యంతము తోడైండును గాక.
సారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ మధుమంత్రం చవి చూస్తున్నా ఓ ఓ ఓ ఓ మరయంత్రం అయిపోతున్నా అడుగేనను వద్దన్నా పరుకేగాగేనా ఇది వరకటి నేనేనా ఇలా ఉన్నా నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంటూ మోలిచెను పూవనం నీ వల్లనే చెలి నా గుండెలో తుల్లో ఓ పాల పుంత పేలిన సంబరం మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ కనురెప్పలతో చెలి చాచా ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా తొలి చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా నిదులకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై నన్ను పదమందే నీ నీడగా నా జత సగమై రేపటి వరమై నువ్వుంటావా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ ఈ నెల నడబడే వరాల ఒరబడే ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే అదేదో అలజడే క్షణంలో కనబడే గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలల కనులే అలిసే నా ఎదురై ఇప్పుడే దొరికెనా ఎప్పుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూసానే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే ఈ తొలకరి చూపేనా అలజడి నా
పోను పోను దారే మారేనా నా శత్రువి నడుమే చంపదా తరిమే నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలే రాతే నీవే మార్చేసావే నా జోడి నీవేలే చూసానే కళ్ళారా వెలుతురువానే నా హృదయములోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జత కుదిరాకే నా కదలిక మారేనా మధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైన తాళాలు తీసాయి కాలాలే కౌకిళ్ళలో చేరాలిలే తాలేమో వేచుంది చూడే నీ మెల్లో చోటడిగే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇప్పుడే దొరికేనా ఎప్పుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జత కుదిరాకే నా కదలిక మారేనా మధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైన से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవే నా కళ్ళే ఎందరిలోనా ఎంత దూరమున్నా నీ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే చడు తది గిడ తగ చడు తరి గిట తదరిన తది దీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం కావాలే చాలే
పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి
చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో అరే గిర్రా గిర్రా తిప్పేసావే మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే నువ్వు వెళ్ళేదారంతా అరే గల్లు గల్లు మోగించావే వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో 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 నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా చూస్తున్నాను గుట్టుగా దాచుకోలేను డబ్బే కొట్టి చెప్పలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడిని ముయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులు నన్ను చూస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాట్లాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావే ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేనే కల్లంతయ్యా
నుంచి బయటకి రావడం చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారే. వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం అంతకన్నా కష్టం కదా, అందుకు నేనే సాక్ష్యం కదా. ఇంతలా నేను నవ్వింది లేదు, ఇంతలా నన్ను పారేసుకోలేదు, ఇంతలా నీ జుంకాలాగా మనసే నాడు ఊగలేదు. దాయి దాయి అంటూ ఉంటే చందా మామై వచ్చావే, ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా. గుసగుసలాడే పదనిసలేమో తొలివల ప్రేమ బహుశా, తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా. ఏదో జరుగుతోంది అది ఆనందంలో మరేం తెలియని అలజడి 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 అలజడి. గుసగుసలాడే పదనిసలేమో తొలివల ప్రేమ బహుశా, తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా. తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని, పిలిచేలోపే సరేనని కరుణించావే రమ్మని. చెరో కొంచెమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది. అలజడి 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 అలజడి. నయగారాన్ని నవాబులా పరిపాలించు కౌగిలై, విడియాలన్నీ విడేంతలా వయసందించు వెన్నెలై. వినాలంచులో ప్రేమ రాతల ముద్దుల్లో ముంచింది ఇది. అలజడి 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 అలజడి.
తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర తుడితే కారే కన్నీరే చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే